ఇక ఫస్ట్ ఆదం హైదరాబాద్ లో చూద్దాం. ఎన్ కన్వెన్షన్ పై హైడ్రా కొరడా, అక్రమ కట్టడాల కూల్చివేతలో వేగం పెంచిన హైడ్రా. ఆదాబ్ వరుస కథనాలు హడలెత్తిస్తున్న హైడ్రా. ఎన్ కన్వెన్షన్ పై యాక్షన్ ఉంటుందా లేదా అనే శీర్షికతో ఈ నెల 17న కథనం. ఆదాబ్ మార్నింగ్ లోను ఎన్ కన్వెన్షన్ కూర్చాలంటూ సూచన. స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్. తుమ్మిడికుంట చెరువు శిఖంలో ఎకరం, బఫర్ జోన్ లో 2 ఎకరాలు. తుమ్మిడికుంట ఏదైతే ఉందో ఆ చెరువు శిఖంలో ఎకరం అట, అట్లే బఫర్ జోన్ లో 2 ఎకరాలు. సో బఫర్ జోన్ లో కిచెన్ స్టోర్ రూమ్ కట్టినట్లు తెలిసిన రెవెన్యూ. జిహెచ్ఎంసీలో దూకుడు ప్రదర్శిస్తున్న హైడ్రా. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పై నజర్ పెట్టాలని గతంలో పలువురు డిమాండ్. ఎన్ కన్వెన్షన్ నిర్మాణానికి జిహెచ్ఎంసీ అనుమతులు లేవు. అయితే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఆక్రమణలను హైడ్రా, జిహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ సిబ్బంది కూల్చేశారంటూ ఇగో హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ. ఎన్ కన్వెన్షన్ పట్టాభూమి ఆక్రమమైతే నేనే కూల్చేవాడని సినీ నటుడు నాగార్జున చెప్పినట్టుగా ఈ వార్త. యాక్చువల్ గా సినీ నటుడు నాగార్జున గురించి కాబట్టి ఇది ఇంత పెద్దగా వార్త అయింది. ఆయన సినిమా హీరో కాబట్టి గతంలో కాంగ్రెస్ పార్టీకి కొంత ప్రచారం చేశాడు కాబట్టి ఈ వార్త కొంత చర్చనీయాంశమైంది. అరే ఆయన కాంగ్రెస్ కి మద్దతుగానే ఉంటుండే కదా, అలా నాయన కాంగ్రెస్ పార్టీ నాయకుడే ఉండే కదా, అంటే అంత గతంలో ఆయన కూడా సపోర్ట్ చేస్తుండే కదా నాగార్జున తండ్రి నాగేశ్వరరావు కూడా అన్నట్టుగా మాట్లాడారు. సో అందుకోసమే ఇవాళ సినిమా నటుడైన నాగార్జునకి సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ కాబట్టి దాని గురించి ఇంత పెద్ద చర్చ వచ్చింది. ఇక హైడ్రా పనులు అయితే మొదలు పెడితే ఫస్టే ఎఫ్టీఎల్ జోన్ లో, ఎఫ్టీఎల్ జోన్ అట్లే బఫర్ జోన్ లో ఉన్నాయని చెప్పి వచ్చింది. ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు. అంటే చెరువుకి సంబంధించినటువంటి ఏదైతే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటుందో ఆ లెవెల్ ని అంటే ఆక్రమిస్తే కనుక దాన్ని ఎఫ్టీఎల్ ల్యాండ్స్ అని చెప్తా అంటారు. అంటే చెరువు గనక ఎంత ఫుల్ ట్యాంక్ అయితే ఎక్కడి వరకు వస్తుందో అప్పుడు అది అక్కడి వరకు రీచ్ అవుతుందని చెప్పడం అనే ఎఫ్టీఎల్ అంటారు. సో అట్లే బఫర్ జోన్ అంటే 111 జీవోకి సంబంధించినటువంటిది బఫర్ జోన్. ఈ ఆక్రమణలు ఏం చేస్తుంది హైడ్రా, జిహెచ్ఎంసీ, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ వాళ్ళు కలిసి కూల్చేస్తా ఉన్నారు. ఇట్లాంటివి ఉంటాయని మొదలు పెట్టిరు. ఇక సో ఇక్కడ ఏమంటున్నా అంటే ఈ రంగనాథ్ వివరణ అయితే ఇచ్చిండు హైడ్రా కమిషనర్. ఏమని, అది ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్లలో ఉన్న ఆక్రమణలు అని చెప్పన్నారు కదా. అయితే అసలు ఈ ఆక్రమణలు ఇప్పుడు జరిగినాయని అనుకుంటా ఉంటే, ఇప్పుడు కనుక తీసేయాలనుకుంటే నేనేమంటా ఉన్నా, ఆనాడు పర్మిషన్లు ఎట్లు ఇచ్చారు, ఆనాడు మరి ఎవరు డబ్బులు తీసుకొని ఎవరు కమిషన్లు తీసుకొని ఆ కట్టడాలకి సహకరించిండ్రు, ఇవాళ ఈ రోజు ఎందుకు కూల్చేయాల్సిన పరిస్థితి వచ్చింది? మొదటి నాడు ఒకవేళ కట్టేటప్పుడే కనుక అడ్డం పడితే ఇలా ఈ పరిస్థితి రాకపోతా ఉంటుండే. అదే ఒక పేదోడు ఒక గజం కాదు ఒక జానెడు జరిగితే వానికి ముప్ప తిప్పలు పెడతారు, కోట్ల కేసులు అంటారు, లేదంటే పత్రికల వార్తలు వేస్తారు, ఓవరాల్ గా ఆక్రమించండి అని చెప్పి వాడు ఒక పెద్ద భూ కబ్జాదారని చెప్తారు. ఒక పేదోడు. నేను అడిగేది ఇలా ఒక సినిమా యాక్టరు, ఇంత పెద్ద సినిమా యాక్టరు మరి ఇన్ని రోజుల నుంచి ఆక్రమించండి అని చెప్పినాక మరి ఎందుకు డిలే అయ్యింది? మరి దీని వెనకాల ఎవరున్నారు అనేది తెలవాలి. లేకపోతే మరి నాగార్జున మరి తెలిసి కట్టిండా తెలియక కట్టిండా అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన సైడ్ నుంచి అది పట్టా భూమి, ఒకవేళ అక్రమం అయితే నేనే కూల్చేసేటోనని నాగార్జున వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసిండు. అక్రమం కాకపోతే నీది సక్రమం అయితే ఇవాళ మరి ఎందుకు కూల్చేస్తున్నారో సమాధానం చెప్పాలి నాగార్జున కూడా.